60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. సో జెన్జీ కిడ్స్ ఆల్ఫా బీటా అని చెప్పి ఒక ట్రెండ్ కొనసాగుతూ ఉంది. సో ఆల్ఫా అంటే ఒక పవర్ఫుల్ అని చెప్పి అర్థం అనమాట. అదేవిధంగా మన మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఆల్ఫా బీటా మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఆల్ఫా బీటా అంటే ఏంటి మ్యూచువల్ ఫండ్స్లో, ఈ విషయాలని కూడా ఇవాళ మనతో చెప్పడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ప్లానర్ సో మాధవి రెడ్డి గారు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. యా మ్యామ్, సో ఆల్ఫా బీటా జెన్జీ కిడ్స్ కి ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యే వర్డ్ అన్నమాట. అవునవును. సో మనం ఇప్పుడు మూవీస్ లో కూడా బాగా యూస్ చేస్తున్నారు ఈ ఆల్ఫా వర్డ్. యా సో బట్ దాన్ని మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరైతే ఇప్పుడు అందరూ అంటే ఎవ్రీ హౌస్ హోల్డ్ లో కూడా మనకి మ్యూచువల్ ఫండ్ అనేది చాలా కామన్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. బట్ ఏంటంటే దే ఆర్ ఫీలింగ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. మ్యూచువల్ ఫండ్స్ మనమే మెయింటైన్ చేసేసుకోవచ్చు, మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటున్నారు. బట్ ఏంటంటే అందులో కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉందండి. మ్యూచువల్ ఫండ్స్ త్రూ ఎస్ఐపిస్ ద్వారా పెడుతున్న వాటిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ 2 టర్మ్స్ గురించి కూడా తెలుసుకుంటే ఇంకొంచెం మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో లెట్ స్టార్ట్ విత్ ఆల్ఫా. ఆల్ఫా అంటే ఏంటంటే ఫండ్ మేనేజర్ పెర్ఫార్మెన్స్ అంటారు. అంటే ఇప్పుడు నిఫ్టీ మనకి 10% రిటర్న్స్ ఇచ్చింది ఇయర్, బట్ మీ స్కీమ్స్ 20% ఇచ్చాయి. అది ఎలా సాధ్యం? మార్కెటే 10% ఇచ్చినప్పుడు మీ స్కీమ్ ఎలా 20% ఇచ్చింది? బికాస్ ఆఫ్ ఆల్ఫా, బికాస్ ఆఫ్ ఫండ్ మేనేజర్ పెర్ఫార్మెన్స్. ఆ ఫండ్ మేనేజర్ స్కిల్ బట్టి మీకు మార్కెట్ కన్నా ఆయన ఎక్కువ రిటర్న్స్ మీ స్కీమ్ తీసుకురాగలిగారు. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు చూస్ దోస్ స్టాక్స్ విచ్ ఆర్ ఆల్ఫా ఈజ్ హయ్యర్, వేర్ ఫండ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది మన ఫండ్ మేనేజర్ పెర్ఫార్మెన్స్ ఈజ్ హయ్యర్. సరే, ఇది ఒక్కటి చూసుకుంటే సరిపోతుందా అంటే లేదండి. దీనికి కాంబినేషన్ గా మనం బీటా కూడా చూసుకోవాలి. బీటా అంటే రిస్క్, ఆల్ఫా మనం రిటర్న్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే మనకి మార్కెట్ కి వచ్చిన రిటర్న్స్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎవ్రీవన్ వాంటెడ్ హయ్యర్ రిటర్న్స్. సో హయ్యర్ రిటర్న్స్ మార్కెట్ కన్నా ఎక్కువ ఇచ్చిందంటే అక్కడ ఆల్ఫా మనకి చాలా బాగుంది, ఫండ్ బాగా మేనేజ్ చేశారు, ఫండ్ మేనేజర్ అని మీనింగ్. మరి ఇక్కడ బీటా అంటే ఏంటంటే రిస్క్ కి సంబంధించిందండి. బీటా హ్యాస్ టు బి లో, రిస్క్ అనేది మనకి తక్కువ ఉండాలి. దీన్ని మనం ఎలా మెజర్ చేస్తాం? ఇప్పుడు దీన్ని ఎలా మెజర్ చేశాను నేను? ఒక మార్కెట్ యావరేజ్ తోని మనం ఆల్ఫాని మెజర్ చేసాం. మన మార్కెట్ కన్నా ఎక్కువ రిటర్న్స్ వస్తే బెస్ట్ అని. సో బీటాని ఎలా చేస్తామంటే బీటా ఆఫ్ ది మార్కెట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇప్పుడు మీరు ఒక స్టాక్ గానీ ఒక స్కీమ్ గానీ తీసుకున్నారు, దాని బీటా 1.5 అనుకోండి, అంటే మీరు మార్కెట్ కన్నా ఎక్కువ రిస్క్ తీసేసుకుంటున్నారు. సో యూ నీడ్ టు టేక్, ఇఫ్ యువర్ రిస్క్ యూ వాంటెడ్ టు కీప్ ఇట్ ఇన్ కంట్రోల్, యూ హ్యావ్ టు టేక్ లెస్ దాన్ 1 ఆర్ ఈక్వల్ 1. మార్కెట్ కి ఈక్వలెంట్ గా కానీ లేకపోతే మార్కెట్ కన్నా తక్కువ రిస్క్ అయినా మనం తీసుకోవచ్చు. అంటే మనం ఎలాంటి స్కీమ్స్ చూసుకోవాలంటే, మీరు రిస్క్ టేకింగ్ ఎబిలిటీ తక్కువ ఉంది అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు సీ వేర్ ద బీటా ఈజ్ లోయర్ దాన్ 1. అంటే మన మార్కెట్ కన్నా తక్కువ రిస్క్ ఉన్న, అంటే రిటర్న్స్ వచ్చేటప్పుడు మార్కెట్ కన్నా ఎక్కువ కావాలి, రిస్క్ వచ్చేటప్పుడు మార్కెట్ కన్నా తక్కువ రావాలి. దట్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్ కదా. సో దేర్ ఆర్ మెనీ కాంబినేషన్ స్కీమ్స్ మీ దగ్గర, అంటే మీరు చాలా హోల్డ్ చేసి ఉండొచ్చు. సో కొన్ని స్కీమ్స్ ఎలా ఉంటాయి అంటే హై బీటా ఉంటుంది, హై ఆల్ఫా ఉంటుంది, 2 ఎక్కువ ఉంటాయి. అలాంటివి మీ దగ్గర ఉండొచ్చు. కొన్ని ఏంటంటే లోయెస్ట్ ఆల్ఫా ఉంటుంది, హై బీటా ఉంటుంది, విచ్ ఆర్ రెడ్ ఫ్లాగ్. అంటే మీకు రిస్క్ ఎక్కువ ఉంది, రిటర్న్స్ తక్కువ వస్తున్నాయి, విచ్ యూ నీడ్ టు కమ్ అవుట్ కదా. అలాంటి మనం ఉండకూడదు. అలాంటి కాంబినేషన్స్ అలాంటి స్కీమ్స్ లో మనము ఉండకూడదు. వేర్ యువర్ బీటా ఈజ్ హయ్యర్ బట్ ఆల్ఫా ఈజ్ లోయెస్ట్. అంటే మీ రిటర్న్స్ కన్నా మీ రిస్క్ ఎక్కువ ఉంది. అలాంటి స్టాక్స్ మనకి, అలాంటి కాంబినేషన్స్ ఫర్ ద మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ రెడ్ ఫ్లాగ్ అనుకోండి. సో వాట్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్ అనుకుంటే హయ్యర్ రిటర్న్ అంటే హయ్యర్ ఆల్ఫా, లోయెస్ట్ బీటా, దిస్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్ అండి. సో ఎప్పుడైనా మీరు స్కీమ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. నిజంగా ఇలాంటి ఐడియల్ కాంబినేషన్ ఉంటుందా అంటే డెఫినెట్లీ ఉంటున్నాయండి. మార్కెట్లో ఇలా హయ్యెస్ట్ ఆల్ఫా ఉండి లోయెస్ట్ బీటా ఉన్న కొన్ని నేను ఇక్కడైతే స్పెసిఫై చేస్తాను. సో లెట్స్ సే ఎగ్జాంపుల్ మనకి హెచ్డిఎఫ్సి ఫోకస్డ్ ఫండ్ ఉందనుకోండి, దాని బీటా 0.76 అంటే 1 కన్నా తక్కువ. అలానే ఆల్ఫా చూసుకుంటే 10.91 అంటే మార్కెట్ కన్నా 10% ఎక్కువ ఇచ్చి. సో దట్ ఈస్ గుడ్. అలానే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఉందనుకోండి, దాని బీటా 0.83 అంటే లోయెస్ట్ రిస్క్ అండ్ మార్కెట్ కన్నా 9% ఎక్కువ రిటర్న్ ఇచ్చింది. సో ఇట్స్ గుడ్. అలానే పరాగ్ పరేక్ ఫ్లెక్సీ క్యాప్ కూడా
వాటి బీటా చూస్తే మనకి 0.98 ఉంది, అలానే 0.75, అలానే వాటి రిటర్న్స్ చూస్తే 6% మార్కెట్ కన్నా ఎక్కువ రిటర్న్స్ వచ్చాయండి. ఇలాంటివి చాలా మార్కెట్లో మనకి డిఫరెంట్ కాంబినేషన్స్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. బట్ మేము చెప్పిన ప్రకారం మీరు కూడా అంటే ఓన్గా మీరు కానీ చేసుకున్నట్లయితే ఈ పారామీటర్ మీకు చాలా ఉపయోగపడుతుంది. సో వేర్ ద కాంబినేషన్ ఫర్ ద మ్యూచువల్ ఫండ్ స్కీమ్ షుడ్ బి బిట్వీన్ హైయెస్ట్ ఆల్ఫా అండ్ లోయెస్ట్ బీటా అలాంటివి మనకు ఉంటాయండి. మీకు మరీ ఎక్కువ రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉందంటే హైయెస్ట్ ఆల్ఫా హైయెస్ట్ బీటా కూడా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే రిస్క్ తీసుకునే కెపాసిటీ అగ్రెసివ్ గా ఉన్న వాళ్ళంటే ఇప్పుడు ఈ స్మాల్ క్యాప్ స్కీమ్స్ ఇలాంటివన్నీ కూడా మనకి సెక్టార్స్ స్పెసిఫిక్ ఇలాంటివన్నీ కూడా మీకు డెఫినెట్లీ హైయెస్ట్ బీటానే ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది, బట్ రిటర్న్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ ఇవన్నీ మేడం మా వల్ల కాదు, అసలు ఇదంతా కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉంది అనుకుంటే బెటర్ అండి. యూ బెటర్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ వైల్ పికింగ్ అప్ ద స్కీమ్స్. మనకి స్కీమ్స్ అలానే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అంతా ఈటీఎఫ్స్ కొనేస్తున్నారు. వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే ఇది చాలా లోయెస్ట్, ఇందులో రిస్క్ ఉండదు అనేది వాళ్ళ మైండ్ లో పడిపోయిందండి. ఈటీఎఫ్ అంటే మనం ఏం చెయ్యక్కర్లేదు, అది ఇండెక్స్ మనం బై చేస్తున్నాము, ఇండెక్స్ లో ఏ స్టాక్స్ ఉంటే ఆ స్టాక్స్ ని బై చేసేస్తున్నాం అని అన్ని రకాల ఈటీఎఫ్స్ ఉంటున్నాయి చాలా మంది దగ్గర. అసలు ఇన్ని ఈటీఎఫ్స్ ఉండడం వల్ల అది మంచిదేనా అంటే డెఫినెట్లీ నాట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టేది డైవర్సిఫికేషన్ కోసం, డిఫరెంట్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్. సో ఈటీఎఫ్స్ లో ఏం చేస్తున్నారంటే మీరు నిఫ్టీ 50 కొంటున్నారు, నిఫ్టీ 100 కొంటున్నారు, అందులో ఏంటంటే సేమ్ స్టాక్స్ ఉంటాయి. సో ఒకటే స్టాక్స్ ని మీరు బై చేస్తూ ఉన్నారు. మేబీ యు ఆర్ థింకింగ్ ఐఎమ్ బయింగ్ డిఫరెంట్ ఈటీఎఫ్స్, కానీ అందులో మీరు స్టాక్స్ చూసుకుంటే అవే రిపీటెడ్ ఉంటాయి. సో మీ దగ్గర 5 స్కీములు ఉంటే 5 స్కీముల్లోనే అదే స్టాక్ ఉంటుంది. సో దానివల్ల మీకు డైవర్సిఫికేషన్ అనేది అంత ఎక్కువగా జరగకపోవచ్చండి. ఇది కూడా మీరు అందరూ కూడా చెక్ చేసుకోవాలి. ఎవరైతే ఈటీఎఫ్స్ కొనుక్కున్నారో నిజంగా అంత పర్ఫెక్ట్ గా డైవర్సిఫికేషన్ జరుగుతుందా, లేదు రిపీటెడ్ స్టాక్సే అన్ని ఈటీఎఫ్స్ లోని ఉంటున్నాయా, అదైతే కొంచెం మంచిది కాదు. సో ఇలాంటి మిస్టేక్స్ అన్ని కూడా జరగకుండా ఒకసారి అయితే మీరు మానిటరింగ్ చేయించుకోవాలి. ఇయర్కి ఒక్కసారైనా ఎవరైనా ఎక్స్పర్ట్ దగ్గర కూర్చొని మీరు ఏవైతే హోల్డ్ చేస్తున్నారో స్కీమ్స్, ఆ స్కీమ్స్ కరెక్టా కాదా, అవి మనకి పర్ఫెక్ట్ గా మన గోల్ కి సూట్ అవుతున్నాయా, మన రిస్క్ కి సూట్ అవుతున్నాయా, మన టైం హారిజన్ కి సూట్ అవుతున్నాయా అనేది మనము ఒకసారి ఎక్స్పర్ట్ దగ్గర కూర్చొని మనము ఒకసారి అవన్నీ ఒకసారి రీబ్యాలెన్సింగ్ చేసుకొని రీచెక్ చేసుకొని సో ఏవైతే మనకి సూటబుల్ కావో వాటి నుంచి కొంచెం బయటకు రావడం మంచిదండి. సూపర్ మ్యామ్. సో మంచి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో గైస్ మీ అందరికీ కూడా అర్థమైంది కదా. సో మరి ఎవరైతే ఆల్ఫా బీటా పీపుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో సో మీరు కూడా కామెంట్ చేయండి. సో దట్ మ్యామ్ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు డెసిషన్ తీసుకోండి. దట్స్ ఇట్. మరొక స్పెషల్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ signing off.